అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేదు. కారణం ఏంటంటే స్వార్థం. అలాంటి వారు మారటం హైలీ ఇంపాసిబుల్ అదర్ దెన్ ద స్పెషల్ గ్రేస్ ఆఫ్ గాడ్. అలాంటి వారు మారే పరిస్థితి రావాలంటే ఒకటి, జీవితం మొత్తం తలకిందులై కూలి పడాలి. అందుకనే కొంతమందికి దేవుడు గట్టిగా పాఠం చెప్తాడు. కారణం ఏంటి? మీరు అనుకోవచ్చేమో, వై ఈస్ గాడ్ బీయింగ్ సో రూడ్? వై గాడ్ ఈస్ బీయింగ్ సో రూడ్? గాడ్ ఈజ్ నాట్ రూడ్. నువ్వు ఈ లోకంలో నీకు ఒక దెబ్బేసినా పర్వాలే, నిత్యాగ్నిలో నువ్వు కాలకూడదని ఆశపడుతున్నాడు. నిత్యాగ్నిలో, నిత్య మరణంలో నువ్వు నశించిపోకూడదని ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ ఫైన్, ఫ్యూ ఇయర్స్, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ యూ సఫర్, ఇట్ ఈస్ ఫైన్, బట్ యూ విల్ డూ బెటర్ ఫర్ ఇటర్నిటీ. అందుకనే దేవుడు కొంతమందికి వేసే దెబ్బలు చూసినప్పుడు ఇంక దేవుడు తప్ప ఎవడు చేయలేడని గతి వస్తుంది. అందుకని కొంతమందిని చూసినప్పుడు ఆరి తేలిన వారు పడిన పరిస్థితుల్లో, విరిగిన పరిస్థితుల్లో, ఇంకా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి